హే హలో నమస్తే, వెల్కమ్ టు వీవరీ. సినిమాని చూసే వ్యూని మార్చడమే వీవరీ పని. హిట్ అయిన సినిమాల గురించి బోల్డ్ అని వీడియోస్ చేస్తారు. బట్ వాట్ అబౌట్ ఫ్లాప్, యావరేజ్, డిజాస్టర్, అటర్ ఫ్లాప్ మూవీస్? నో వన్ కేర్స్, బట్ ఐ కేర్స్ అబౌట్ దోస్ మూవీస్. అసలు ఒక సినిమా ఏ కారణం చేత ఫ్లాప్ అయిందన్న విషయాన్ని డీటెయిల్ అనాలిసిస్ చేసేసి అసలు ఆ ఫ్లాప్ అయిన సినిమాని ఎలా తీసుంటే బాగుంటుంది, ముఖ్యంగా కాస్టింగ్, హీరో, హీరోయిన్, విలన్, సైడ్ రోల్స్, ఇలా ఒక సినిమాలో ముఖ్యమైన ప్రతి క్యారెక్టర్ సినిమాకి అవసరమా, లేదంటే ఆ క్యారెక్టర్ ఇంకొక యాక్టర్ చేస్తుంటే ఎలా ఉండబోయేది, సినిమాకి అప్లై అయిన స్క్రీన్ ప్లే మెయిన్ స్టోరీకి యాప్ట్ గా ఉందా, లేకుంటే ఒకవేళ ఎలా స్క్రీన్ ప్లే ఉండుంటే బెటర్ గా ఉండి ఉంటుంది అన్న దాని గురించి తెలుసుకుందాం. అండ్ ఫైనల్లీ ది మెయిన్ ఎలిమెంట్ స్టోరీలో కొన్ని చిన్న చిన్న ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ఆల్రెడీ మూవీలో ఉన్న యూజ్ లేని ఎలిమెంట్స్ ని మైనస్ చేసుకుంటూ ఒక ఫ్లాప్ సినిమాని సక్సెస్ సినిమాగా చేంజ్ చేసి పడేద్దామా? థాట్ చాలా కొత్తగా ఉంది, కంటెంట్ ఇంకా కొత్తగా ఉండబోతుంది. లెట్స్ డైవ్ ఇంటూ ఏ ఫ్లాప్ మూవీ. ఇట్స్ కాల్డ్ మెకానిక్ రాకీ. ఫస్ట్లీ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఓ ముగ్గురు స్కామర్స్ చనిపోయిన వాళ్ళ పేరుపై ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీ క్రియేట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ని అప్రోచ్ అయ్యి చనిపోయిన వ్యక్తిపై ఇన్సూరెన్స్ ఉందని నమ్మిస్తారు. బట్ నామినీ నేమ్ ఫ్యామిలీ మెంబర్స్ ది కాకుండా రాంగ్ లేదా టైపో మిస్టేక్ అని చెప్పి ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేయడానికి సర్టైన్ అమౌంట్ కావాలని చెప్తారు. డబ్బులకు ఆశపడ్డ ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించకుండా వాళ్ళు అడిగిన అమౌంట్ అరేంజ్ చేసి నామినీ నేమ్ చేంజ్ చేయించుకుంటారు. అప్పుడు కథలోకి ఓ నకిలీ పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అవుతాడు. నామినీ నేమ్ చేంజ్ చేయడం ఫ్రాడ్ అని పట్టుకున్నట్టుగా పోర్ట్రే చేస్తారు. కేసు కాకుండా ఉండటం కోసం ఇంకొంచెం అమౌంట్ డిమాండ్ చేస్తారు. కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఆ డబ్బులు కూడా అరేంజ్ చేసి కట్టేస్తారు. సో ఆ తర్వాత ఈ ముగ్గురు స్కామర్స్ ఎస్కేప్ అవుతారు. ఇది మెకానిక్ రాకీ మెయిన్ ప్లాట్ అన్నమాట. ఇక ఈ మెయిన్ ప్లాట్ కి హీరోకి సంబంధం ఎలా అన్నది మిగతా స్టోరీ అన్నమాట. మెకానిక్ రాకీలో ఇంత అద్భుతమైన ప్లాట్ లైన్ ఉన్నా సరే ఈ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ పాయింట్ ని అసలు ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం కూడా ఆడియన్స్ కి ఎంగేజింగ్ అయ్యేలా చేయడు. స్టార్టింగ్ లో ఈ స్కామర్స్ వల్ల సఫర్ అయిన విక్టిమ్ ని చూపిస్తారు, బట్ అసలు వాడు ఎందుకు చచ్చాడన్న డౌట్ కూడా ఆడియన్స్ కి రాదు. ఇన్ఫాక్ట్ మూవీ చూసినప్పుడు లిటరలీ ఎవట్రా ఈడు ఎందుకు చచ్చాడనే డౌట్ ఆడియన్స్ కి వచ్చే లోపే హీరోని క్రింజ్ కామెడీతో దింపుతాడు. మెకానిక్ గారేజ్ అని, డ్రైవింగ్ స్కూల్ అని ఇలా సంబంధం లేని లైన్ లో మూవీని స్టార్ట్ చేస్తారు. అలా అనేది రాంగ్ వే కాదు, బట్ ఆ ప్లాట్ లైన్ స్కామ్ ఏదైతే ఉందో మెకానిక్ సాల్వ్ చేయడం అన్నది కన్విన్సింగ్ గా ఉండదు. ప్లస్ ఆ స్కామర్స్ అప్రోచ్ అనేది కూడా పర్పస్ లా కాకుండా ప్రొఫెషనల్ గా టార్గెట్ ని అప్రోచ్ అయితే బాగుండేది. ఎగ్జాంపుల్, డ్రైవింగ్ స్కూల్ ఉందని డ్రైవింగ్ నేర్చుకుంటా, బ్యూటీ పార్లర్ ఉందని మేకప్ చేయించుకుంటా అంటే ఆర్టిఫిషియల్ గా కొడతది. ఒకవేళ ఆడియన్స్ కి వాళ్లే స్కామర్స్ అని తర్వాత రివీల్ అయినప్పుడు ఆ మజా బహుశా రాకపోవచ్చు. నెక్స్ట్, స్కామర్స్ కి కావాలని హీరో టార్గెట్ అవడం ఈజ్ ఎ గుడ్ పాయింట్, బట్ అది మనకి చివరాఖర్లో తెలవడం ఈజ్ మైనస్ పాయింట్. హీరో హీరోయిన్ కి హెల్ప్ చేస్తున్నాడన్న విషయాన్ని కూడా నాంచి చెప్పినట్లు ఉంటుంది చివరాఖర్లో. నెక్స్ట్, హీరో తన తండ్రి చనిపోయినట్టు క్రియేట్ చేసి వాళ్ళకి టార్గెట్ అవుతాడు, బట్ వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నాడన్న ట్విస్ట్ తెలిసాక లిటరలీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ట్విస్ట్. నాకేం పెద్ద సర్ప్రైజ్ ఎలిమెంట్ లా అనిపించలేదు. అదైతే అసలు ఎక్కలే నాకైతే అసలు ఆ ట్విస్ట్. ఏంటి ఇదంతా హీరో ప్లాన్ చేసి చేశాడా అంటే 100% లో 1% కూడా నమ్మబుద్ధి అయ్యేలా ఉండదు ఆ స్క్రీన్ ప్లే అయితే. సైడ్ విలనా లేక సపోర్టింగ్ క్యారెక్టర్ అన్నది మీరే డిసైడ్ చేసుకోండి సునీల్ గారిని. అసలు ఈ క్యారెక్టర్ ఆర్ఎల్స్ ఈ పోర్షన్ ఈ ప్లాట్ కి అసలు అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ సగం ఈ సోదికి తగలెట్టేశారు. ఈ సైడ్ విలన్ పోర్షన్ బదులు స్కామర్ కి సంబంధించిన సీన్ తో ఆడియన్స్ ని హూక్ చేసి ఉంటే సెకండ్ హాఫ్ లో రివీల్ అయ్యే ట్విస్ట్లకి ఆడియన్స్ ఫ్యూజ్లు ఎగిరిపోయేలా కాకుండా స్కామర్స్ కి ఫ్యూజ్లు ఎగిరేలా చేస్తుంటే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యేది. మెకానిక్ రాకీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కామెడీ అండ్ థ్రిల్లర్ టైప్ లో అటెంప్ట్ చేశారు, బట్ ఈ స్క్రీన్ ప్లే ఈ స్కామ్ తాలూకు ప్లాట్ లైన్ కి సెట్ కాదు. ఈ ప్యాటర్న్ లో కాకుండా ఒక ఇంటెన్స్ డ్రామా లైక్ థ్రిల్లర్ విత్ ట్విస్ట్లతో ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. కామెడీ ఎలిమెంట్ అనేది ఇంత అవసరం లేదు, కొంచెం లైట్ గా టచ్ చేస్తుంటే బాగుండేది. ఇదంతా కాదు, అసలు మెకానిక్ రాకీ అన్న సినిమా హిట్ బొమ్మ కావాలంటే ఎలా ఉండాలి అది చెప్పంటే హియర్ ఈస్ మై వర్షన్. ది చేంజెస్ ఆఫ్ మెకానిక్ రాకీ. నెంబర్ 1, అసలు టైటిల్ మెకానిక్ రాకీ అవసరం లేదు. నేను ప్రిఫర్ చేసే టైటిల్ ది స్కామ్. నెంబర్ 2, కాస్టింగ్. విశ్వక్ సేన్ ఈజ్ ఓకే. అండ్ నెక్స్ట్, హీరోయిన్స్ నాట్ ఓకే. ముఖ్యంగా ఈ స్కామర్ పాప. స్కామర్ హీరోయిన్ గా రెజినా క్యాసెండ్రాని తీసుకోవాలి. మెయిన్ హీరోయిన్ గా ఇంకో ర్యాండమ్ హీరోయిన్ ఈజ్ బెటర్ లైక్ దిస్. నెంబర్ 3, స్టోరీ.
ఎలా ఉండాలంటే లెట్స్ బిగిన్. స్కామర్స్ కారణంగా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య చనిపోయినట్టు ముందుగానే ఆడియన్స్ కి తెలిసేలా చేయాలి. హీరోయిన్ ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్స్ కోసం జాబ్ లో జాయిన్ అయినట్టు చూపించాలి. ఒక పక్క ఈ స్కామర్స్ ప్లాట్ లైన్ ఏదైతే ఉందో ఆడియన్స్ దానికి హూక్ అయి ఉండేలా ఫస్ట్ హాఫ్ లోనే ఇంట్రెస్టింగ్ సీన్స్ తో వాళ్ళని రిప్రజెంట్ చేయాలి. మీన్స్ స్కామర్స్ లో మిగిలిన మెయిల్ పర్సన్స్ ని ఆడియన్స్ కి ముందుగానే ఇంట్రడ్యూస్ చేయాలి. బట్ లేడీ స్కామర్ ని మట్టికి ఆడియన్స్ కి తెలియకుండా డ్రైవ్ చేయాలి. ఇక హీరో సంగతికి వస్తే బీటెక్ డ్రాప్ అవుట్ కాకుండా పాస్ అయ్యి జాబ్ చేస్తున్నట్టు చూపించాలి. ఇక తన కంపెనీలోనే హీరోయిన్ జాబ్ జాయిన్ అయినట్లు చూపించాలి. ప్లస్ వాళ్ళ కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ యాజ్ టీజ్ ఉంచేయాలి. నెక్స్ట్ హీరోయిన్ అన్న ఇంట్లో బంగారంతో పాటు బయట కూడా అప్పు తెచ్చి ఉండటం, అవి కట్టలేక ఆ ప్రెషర్ కి సూసైడ్ చేసుకోవడం జరిగిద్దనమాట. నాట్ లైక్ ఇంట్లో గోల్డ్ అమ్మాడన్న ప్రెషర్ తో కాకుండా. అన్న చేసిన అప్పుకి హీరోయిన్ ని అప్పుల వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు హీరో సేవ్ చేసి వాళ్ళతో ఫైట్ చేసి సర్టెన్ టైం లోపు అమౌంట్ రీపే చేస్తుందని సెటిల్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ని అడిగి పూర్తి కథ తెలుసుకుంటాడు. పాస్ట్ లో ఇలానే హీరో తండ్రి కూడా ఫైనాన్షియల్ ప్రెషర్ వల్ల సూసైడ్ చేసుకుని చనిపోవటం. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ కష్టపడి జాబ్ చేసి హీరోని పెంచి పెద్ద చేస్తుంది. వాళ్ళ అమ్మ ఎంత కష్టపడిందన్న పెయిన్ హీరోకి తెలుసు కాబట్టి హీరోయిన్ ని ఆ ఫైనాన్షియల్ ప్రెషర్ నుంచి ప్లస్ ఆ స్కామర్స్ వల్ల ఇంకో కుటుంబం బలి కావద్దని స్కామర్స్ ని పట్టుకోవడం కోసం తననే ఎరగా వేసుకుంటాడు. హీరో నాన్న ఆల్రెడీ చనిపోయి చాలా సంవత్సరాలే అవుతుంది. బట్ రీసెంట్ గా చనిపోయినట్టు ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేయించి స్కామర్స్ కి చేరేలా చేస్తాడు. ఆ టైంలో హీరోకి ఒక కాల్ వస్తుంది. మీ నాన్నగారి పేరుపై 2 crores ఇన్సూరెన్స్ ఉంది, బట్ నామినీ నేమ్ డిఫరెంట్ ఉందని లేడీ స్కామర్ రెజినా కసాండ్రా అప్రోచ్ అయ్యి మనీ డిమాండ్ చేస్తుంది. బట్ హీరో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా స్కామర్స్ కే రివర్స్ స్కామ్ వేసి వాళ్ళకి స్కామ్ లో వచ్చే మనీకి 3 times ఎక్కువ వచ్చేలా నమ్మించి ప్లాన్ చేసి హీరోయిన్ వాళ్ళ అన్న దగ్గర గుంజిన అమౌంట్ అంతా కూడా రీపే చేయించుకొని పోలీసులకు పట్టిస్తాడు. ఎలా అంటే స్కామర్స్ హీరోని స్కామ్ చేయడం స్టార్ట్ అవుద్ది. హీరో వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోలేనట్టు పోర్ట్రే చేస్తాడు. అమ్మ ఆపరేషన్ కోసం హీరో లోన్ అప్లై చేసినట్లు రిజెక్ట్ అవుతున్నట్లు చూపిస్తారు. ఈ పూర్తి ఊహాకథని రెజినా కసాండ్రాకి చెప్పి నమ్మిస్తాడు. ఏ టైంలో అయినా అమ్మకి సీరియస్ అవచ్చని కూడా చెప్తాడు. అందుకోసం ముందు జాగ్రత్త కోసం కొంత అమౌంట్ పెట్టుకున్నట్టు హింట్ ఇస్తారు రెజినా కసాండ్రాకి. ఇదంతా మెయిల్ స్కామర్స్ అబ్జర్వ్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు. అంతేకాక హీరో బ్యాంక్ బ్యాలెన్స్ కొంతవరకు ఉందని తెలుసుకుంటారు. రెజినా కసాండ్రా యాజ్ టీజ్ నామినీ నేమ్ చేంజ్ చేయాలి, సీన్స్ ప్లే చేసి అమౌంట్ డిమాండ్ చేస్తుంది. హీరో కూడా ఓకే అని ఒప్పుకుంటాడు. మనీ అరేంజ్ చేయడం కోసం ఈవినింగ్ వరకు టైం అడుగుతాడు. బట్ కట్ చేస్తే ఈవినింగ్ వాళ్ళ అమ్మకి సీరియస్ అయినట్లు పోర్ట్రే చేసి హాస్పిటల్ కి తీసుకెళ్తాడు సాటర్డే రోజు. సో ఇక్కడేమో హీరో ఇంకా డబ్బుతో రావట్లేదని రెజినా కసాండ్రా కాల్ చేస్తే మన హీరో ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చి రెజినాని హాస్పిటల్ కి వచ్చేలా చేస్తాడు. సాటర్డే కావడంతో బ్యాంక్స్ అన్ని ఆఫ్టర్నూన్ క్లోజ్ అవ్వటం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమో లిమిట్ అయిపోయి నెట్వర్క్ డౌన్ అని చూపించడం, తన అమ్మకి ఆపరేషన్ చేయడానికి ప్లస్ ఇటు నామినీ నేమ్ చేంజ్ చేయడానికి డబ్బు సెటిల్ కాక అయోమయం అవుతాడు హీరో. ఆ అయోమయంలో తన తల్లి బంగారం గుర్తొస్తుంది. ఆ బంగారం విలువ అప్రాక్సిమేట్లీ 15 lakhs ఉన్నట్లు చెప్తాడు. రెజినాకి చెప్పి తాకట్టు కోసం మార్వాడి దగ్గరికి వెళ్లి ప్రెసెంట్ 5 lakhs ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే షాప్ క్లోజింగ్ టైం అని అంత డబ్బు ప్రెసెంట్ లేదు అని మార్నింగ్ రా అని ఆ మార్వాడి అతను చెప్తాడు. దీంతో రెజినా కసాండ్రా టేక్ తీసుకొని ఆ 15 lakhs వర్త్ గోల్డ్ ని 5 lakhs ఇచ్చేసి నొక్కేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ 5 lakhs వాళ్ళ అమ్మ హాస్పిటల్ ఖర్చులకి అండ్ మిగతా అమౌంట్ నామినీ నేమ్ చేంజ్ కి తను పెట్టుకుంటా అని చెప్తుంది. ఎందుకంటే తన దగ్గర 15 lakhs వర్త్ గోల్డ్ ఉంది కదా అని చెప్పేసి. ఆ టైంలో రెజినా కూడా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ తో 5 lakhs అరేంజ్ చేసి ఆ గోల్డ్ కొట్టేస్తుంది. నిజానికి ఇదంతా కూడా హీరో ప్లానే అప్ టు ఆ మార్వాడి తాకట్టు కొట్టు వరకు కూడా. ఇన్ఫాక్ట్ ఆ గోల్డ్ కూడా నకిలీ. 10 lakhs ప్రాఫిట్ మార్జిన్ చూసిన స్కామర్ కూడా స్కామ్ కి బలయ్యే సాధారణ వ్యక్తి వల్ల ఆలోచించి ఆశపడుద్ది. అంతేగాని హీరో 5 lakhs బొక్క పెట్టుకోడు. తెలివిగా స్కామర్స్ కే రివర్స్ స్కామ్ వేసి అదే టైంలో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. హీరో తమని స్కామ్ చేశాడని తెలుసుకున్న స్కామర్స్ వాళ్ళ స్కామ్ బయటపడిందని భయపడి పారిపోయేలోపు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. కథ సుఖాంతం. ఇందులో గోల్డ్ ని మెటాఫోర్ గా యూజ్ చేసి హీరోయిన్ అన్న చనిపోవడానికి ఒక కారణమైన గోల్డ్ ప్లాన్ అప్లై చేసి స్కామర్స్ కి బుద్ధి చెప్తారు. ఎంత పెద్ద స్కామర్ అయినా డబ్బు ఆశ దగ్గర తడబడాల్సిందే ఏదో ఒక టైంలో, అదే ఈ టైం. అండ్ దాట్స్ ఇట్. ఎలా ఉంది మై వర్జన్ ఆఫ్ మెకానిక్ రాకీ యాజ్ ది స్కామ్? ఇంకేదైనా ఫ్లాప్ మూవీ స్టోరీని మార్చాలనిపిస్తే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మెజారిటీ పీపుల్ అడిగిన ఫ్లాప్ మూవీ కథను సక్సెస్ మూవీగా మారిద్దాం.